శ్రీమాత్రే నమః. నాకు ఒక ఆవిడ ఒక మెసేజ్ పెట్టారనమాట. అది చదువుతుంటే నా కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు వచ్చేసాయి. తాడేపల్లిగూడెంలో సర్వమంగళ అమ్మవారి ఆలయం ఉంది కదా, అమ్మవారి ఆలయానికి నాకు ఎవరైతే మెసేజ్ పెట్టారో ఆవిడ స్నేహితురాలు వెళ్ళేవారనమాట. ఆవిడేమో ఒకసారి నేను ఒక్కదాన్ని వెళ్ళలేకపోతున్నాను, భయం వేస్తోంది, సాయంత్రం వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోతుంది, కాబట్టి నువ్వు కూడా నాకు సహాయం వస్తావా అని చెప్పి అడిగారట. సరే, సాయంత్రం పనంతా అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఆవిడతో పాటు ఈ మనకి మెసేజ్ పెట్టిన ఆవిడ కూడా ప్రతిరోజు సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళేవారట. ఈవిడ స్నేహితురాలకి ఏదైనా కాస్త మనసు బాగుండలేకపోయినా, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి నమస్కారం పెట్టుకుని అమ్మవారికి తన కోరికని వెల్లడించుకుని వచ్చేవారు. అలా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అమ్మవారేమో ఆ కష్టం నుంచి బయటపడేసేవారు. అందుకని ఈ స్నేహితురాలు ఏం చేసేవారట, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవారు. కానీ వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోతుందని చెప్పి మనకి మెసేజ్ పెట్టిన ఆవిడని అడిగారనమాట, నువ్వు కూడా రా అని. సరే, ఈవిడ కూడా ఆవిడతో పాటు సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళేవారు. సరే, మనకి మెసేజ్ పెట్టిన ఆవిడికి 3 కూతుర్లు. మరి అమ్మవారి లీలా వైభవం వినే ముందు ఒక్కసారి శ్రీ సర్వమంగళ దేవ్యై నమః అని అమ్మవారిని కామెంట్లలో స్మరణ చేసుకుని అప్పుడు వీడియో చూసేద్దాం. 2 కూతుర్ల వివాహం చాలా కష్టపడి చేశారు. ఎందుకంటే పాపం వాళ్ళకి ఆర్థికంగా ఏది స్తోమత లేదు. అయినా సరే పిల్లల్ని చాలా చక్కగా చదివించుకున్నారు, వివాహం చేశారు. 3వ అమ్మాయి వివాహం ఎంత ప్రయత్నించినా వివాహం జరగటం లేదనమాట. సరే, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మామూలుగా ఆవిడతో పాటే ఆలయానికి వస్తూ ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సర్వమంగళ అమ్మవారి ఆలయంలో జరిగిన లీలలు, అద్భుతాలు, అక్కడ జరుగుతున్న విశేషాలు, ఇవన్నీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఒక లీల ఈవిడ స్నేహితురాలు చెప్పేవారట. చెప్తుంటే అలా వినేవారంట. ఆవిడేమో రోజు ప్రదక్షిణాలు చేయడానికి వచ్చేవారు కదా, అలా ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు ఈవిడ కూడా అక్కడ అలా కూర్చోవడం ఎందుకని చెప్పి ఆవిడతో పాటు ప్రదక్షిణాలు చేసేవారట. సరే, అమ్మవారిని అలా చూస్తూ ఇదివరకు ఈ సర్వమంగళ అమ్మవారి ఆలయంలో పనులు అవి జరుగుతుండగా అమ్మవారికి నగలు అన్ని తీసేశారనమాట, నిజ రూపంలో దర్శనమిస్తారనమాట. ఇదివరకు అంతా అలాగే ఇచ్చారు. అమ్మవారిని చూస్తూ ఈవిడ అనుకునేవారంట, అమ్మా నీ కళ్ళు ఎంత బోసిపోయాయో, అమ్మా నీకు ఈ హారాలన్నీ లేకపోతే ఇలా ఉన్నావేంటమ్మా, ఏమీ లేకపోయినా చాలా బాగున్నావమ్మా అంటూ ఆవిడ అక్కడ ఉన్నంతసేపు అమ్మవారినే చూస్తూ ఇది ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఆవిడ ఏం చేశారట, అమ్మవారికి ఈ హారం పెడితే ఎలా ఉంటుంది, ఫలానా దగ్గరేమో పచ్చల హారం వేస్తే ఎలా ఉంటుంది, ఆవిడకి ఎర్రగాజులు వేస్తే ఎలా ఉంటుందని రూపం అంతా వర్ణించుకునేవారట. ప్రతిరోజు అలా వర్ణించుకునేవారు, ఇంటికి వచ్చేసేవారు. ఆ వర్ణన అంతా తన స్నేహితురాలికి కూడా చెప్పేవారట. నేను ఇలా అనుకున్నాను, ఇలా చేశాను, నాకు అప్పుడు ఎంతో ఆనందంగా అనిపించిందని చెప్పి ఇలా ప్రతిరోజు అమ్మవారి ఆలయానికి రావడం, అక్కడ ప్రదక్షిణాలు చేయటం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఈ అమ్మవారి గురించే మాట్లాడుకోవడం, ఈ లీలా వైభవాలన్నీ తలుచుకోవడం చేసేవారట. అలా దాదాపుగా 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఈవిడ ఇంకా విసిగిపోయారనమాట. 3వ అమ్మాయికి వివాహం చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు అని. ఒకరోజు అకస్మాత్తుగా ఎవరో ఫోన్ చేశారట, ఇలా మీ అమ్మాయి వివాహానికి ఉందిట కదా, కాబట్టి మీరేమో వివాహం చేయడానికి ఇష్టం అయితే మేము వచ్చి చూసుకుంటామని. అసలు తాడు లేదు, బొంగరం లేదు, ఇప్పుడు ఇలా వచ్చేస్తాను అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి, సరే ఎంత ప్రయత్నించినా మనం అవ్వటం లేదు కదా వివాహం, వస్తానన్న వాళ్ళని కాదు అండం ఎందుకు అని చెప్పి వాళ్ళేమో సరే అని చెప్పారట, వచ్చారట, చూసుకున్నారట, వివాహం చేసేసారు. ఈవిడ దగ్గరేమో పైసా కూడా లేదు, కానీ ఏదో విధంగా కష్టపడి వివాహం చేసేసారు. వివాహం అయిపోయింది, 16 రోజుల పండగకి వస్తుంది కదా, వచ్చిన తర్వాత మళ్ళీ కాపురానికి దింపుతారు కదా, ఆ కాపురానికి దింపేటప్పుడేమో ఈవిడికి పైసా కూడా చేతిలో లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఆవిడ ఎంత పనిలో ఉన్న స్నేహితురాలికి సహాయంగా ఆలయానికి రావడం మాత్రం అస్సలు మర్చిపోలేదన్నమాట. ఈ స్నేహితురాలికి చెప్పారు, ఇలా ఇలా కష్టంగా ఉంది, సారి పెట్టాలి అంటే నా దగ్గర ఏమీ లేవు అని చెప్పి ఈవిడేమో తన స్నేహితురాలికి బాధ అంతా చెప్పుకున్నారట. ఆవిడ విన్నారట. సరే, 16 రోజులు పండగ వచ్చేసింది. ఆ అమ్మాయినేమో తీసుకుని వచ్చారు, మళ్ళీనేమో అత్తారింటికి పంపించేశారు. పంపించేటప్పుడు వాళ్ళకి చెప్పారట, ఒక్క 4-5 రోజుల్లో నేను సర్దుబాటు చేసుకుని సారంతా పంపిస్తాను, ఏమీ అనుకోవద్దు, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు అంటే వాళ్ళు మొహమాట అనుకో దేనికో, ఎందుకంటే మరి వాళ్లే కదా మాకు వివాహం చేసుకుంటామని చెప్పి
వచ్చారు, అందుకని చెప్పి వాళ్ళు ఏమీ అనలేదట. 4 రోజులన్న ఆవిడ ఆ అమ్మాయికి ఫోన్ చేయాలంటే భయం వేస్తుంది, ఈ శారీ గురించి ఎక్కడ అడుగుతారు అని చెప్పి. అలా ఒక 10-15 రోజులు ఫోన్ చేయలేదట. ఒకరోజు వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి, అమ్మా ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ సరుకులన్నీ పంపించావు నాకు, ఈ సామాన్లన్నీ ఎందుకమ్మా పంపించావు అని చెప్పి అడిగిందిట. వెంటనే ఆవిడ ఆశ్చర్యపోయారట. అదేంటి నేను పంపించడం ఏంటి, నేనేం పంపించలేదు అంటే, అదేంటి నువ్వే పంపించావని ఆంటీ చెప్పారు అందట అమ్మాయి. ఇంకా ఆవిడకి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయట. అసలు ఆవిడ నాకు మెసేజ్ పెట్టిన దాంట్లో ఆవిడ ఆనందం ఎంత ఎక్స్ప్రెస్ చేసేసారంటే, అమ్మ ఏమీ తెలియకుండా నా స్నేహితురాల కోసం నేను ఆ ఆలయానికి వెళ్ళానమ్మా, నాకు తెలియకుండానే నేను ప్రదక్షిణాలు చేశాను, నాకు తెలియకుండానే అమ్మవారికి ఇలా చూసుకుంటే బాగుంటుంది కదా, అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను మనసులో అనుకున్నానమ్మా. అలా నేను నిరంతరము అమ్మ ధ్యానం నాకు తెలియకుండానే చేసినందుకు గాను నా కూతురికి పెళ్లి చేసింది, నా కూతురికి కావలసినవన్నీ అమ్మ ఏర్పాటు చేసింది నా స్నేహితురాల ద్వారా అని చెప్పి ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత ఆ స్నేహితురాలని అడిగారట ఎందుకు పంపించావు అని. అప్పుడు ఆవిడ చెప్పారట, అసలు నేను రమ్మనంగానే నువ్వు దాదాపుగా సంవత్సరం నుంచి నాతో పాటు వస్తున్నావు, నీ బాధని నాతో పంచుకున్నావు, నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇద్దు కానీ కంగారు ఏం లేదు, మరి నీ బాధను పంచుకున్నప్పుడు స్నేహితురాలిగా నేను ఆ మాత్రం చేయకపోతే ఎలాగా అని చెప్పి ఆవిడ అన్నట్ట. అమ్మవారు ఆవిడ మనసులో దూరి ఈవిడికి వచ్చిన కష్టాన్ని ఎలా తీర్చారో చూడండి. అమ్మ పాదాలు పట్టుకుని మనసా వాచా కర్మణ, అమ్మా నువ్వు తప్పనకి ఇంకెవరు దిక్కు లేరమ్మా, నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారమ్మా అని అమ్మవారి పాదాలు పట్టుకున్నావు అనుకోండి, అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పనా, నరసింహ మెహతా అని పాండురంగడి భక్తుడు అనమాట. ఆయనకి ఒక కూతురు కొడుకు. ఆయన చరిత్ర మన ఛానల్లో ఉంది, ఈయన గురించి నేను చాలాసార్లు చెప్పాను. కూతురికేమో వివాహం చేసి పంపిస్తారు. అప్పట్లో బాల్య వివాహాలు చేసేవారు కదా, చిన్నప్పుడే వివాహం చేసి పంపించేశారు. రజస్సులు అయిన తర్వాత కాపరానికి తీసుకెళ్తారు కదా, కాపరానికి తీసుకెళ్లేటప్పుడు సారి పెట్టి పంపించాలన్నమాట. ఈ నరసింహ మెహతా దగ్గర ఏమీ లేవు. సారి పెట్టి పంపించాలంటే అలాగా ఆ బంధువులందరూ వెక్కిరించడం మొదలు పెట్టారనమాట. ఒక పైసా కూడా లేదు, కూతురికి ఏం సారి పెడతారు అని. సరే అత్తారింటికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చేసింది. అత్తారింటికి తీసుకువెళ్ళి దింపి అక్కడ కూర్చుని పాండురంగడి పాటలు పాడుకుంటున్నారు అనమాట. అప్పుడు వియ్యంకుడు అంటాడు, అదేంటి సారేమి తీసుకురాకుండా పాటలు పాడుకుంటూ కూర్చుంటున్నావు అంటే, ఈ నరసింహ మెహతా చెప్తారు, రంగడిని తలుచుకోవటం కంటే ఇంకేమైనా అదృష్టం ఉంటుందా అని చెప్పి అక్కడే పాటలు పాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగతాళి చేస్తారనమాట. సారీ ఇవ్వలేని వాడికి పెళ్ళెందుకు చేయటము అని చెప్పి వాళ్ళందరూ నిందిస్తుంటే కూతురు అంటుంది, నాన్న నీకు దండం పెడతాను, నిన్ను తిడుతుంటే నేను చూడలేకపోతున్నాను, నీకు నమస్కారం పెడతాను నాన్న, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఆ కూతురు పడుతున్న బాధని చూడలేక ఈ నరసింహ మెహతా అక్కడ ఉన్న వాళ్ళతో అంటారు, సరే మీకు ఏం కావాలో చెప్పండి, లిస్టు రాసిచ్చేయండి, నేను అవన్నీ తీసుకుని వస్తాను అంటారు. అండమైతే అనేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే అయితే తీసుకురని చెప్పి మొత్తం అన్ని వాళ్ళకి కావాల్సిన కోరికల చిట్టా అంతా రాసేశారు. అక్కడ ఈ ఏవైతే కావాలో రాస్తున్నాడు కదా, ఆ చిట్టా అతను కూడా ఇంకా ఏవైనా మిగిలిపోయాయా అని చెప్పి అందరిని అడిగితే నరసింహ మెహతా అంటారు, నీకు కూడా ఏమైనా కావాలో రాసేసుకొని నేను తీసుకొని వస్తాను అంటే, వెటకారం చేయడానికి ఆ లేఖ రాసేవాడు అంటే ఆ చిట్టా రాసేవాడు ఏం రాస్తాడంటే అందులో నాకు గుండురాయి కావాలి అని చెప్పి రాస్తాడు. ఎందుకంటే ఎగతాళి చేయడానికి కోసం అనమాట. సరే ఆ చిట్టా అంతా తీసేసుకున్నారు నరసింహ మెహతా. ఆ ఊళ్ళో పాండురంగడి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి పాండురంగడిని కీర్తిస్తూ అలాగే సొమ్మసిల్లి పడిపోతారు. పడిపోతే అసలు ఆయనకి ఇంకే స్పృహ తెలియదు. ఈ లోపు ఏమైంది, కూతురింటికి సారు పట్టుకొచ్చారు. ఎవరు పట్టుకొచ్చారు, రంగడు పట్టుకొచ్చాడు. ఎందుకు పట్టుకొచ్చాడు, ప్రతి క్షణం తన నామాన్నే శ్వాసగా చేసుకున్న నరసింహ మెహతాని కాపాడడం ఆయన బాధ్యత కదా. ప్రతి క్షణం తెలుసా నరసింహ మెహతా తన గురించి తను ఆలోచించుకునేవారు కాదు. ఆయన ఉద్యోగం చేస్తున్నంతసేపు కృష్ణ 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 అని, ఒకసారి కృష్ణుడే ఈయన నరసింహ మెహతా ఉద్యోగం సరిగ్గా చేయపోతుంటే నరసింహ మెహతా రూపంలో వచ్చి ఉద్యోగం చేసిన దాఖలాలు కూడా ఆయన చరిత్రలో మనకి కనిపిస్తాయి. సరే రంగడు ఏం చేశారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగో నరసింహ మెహతానేమో ఇవన్నీ పంపించారు మీకోసం, గుండురాయి కూడా ఇచ్చారని చెప్పి పాండురంగుడు గుండురాయి కూడా ఇచ్చేస్తారు. ఈలోపు ఆ వియ్యంకుడేమో అడుగుతారనమాట రంగడిని, ఎక్కడున్నాడు నరసి ఎక్కడున్నాడు అని చెప్పి అడిగితే నవ్వుకుంటూ, అదిగో అక్కడ పాండురంగడి ఆలయం ఉంది కదా అక్కడ ఉన్నారు అని చెప్పి పాండురంగడు చెప్తాడనమాట.
సరే వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి ఈ గర్భాలయంలో పాండురంగడి పాదాలు పట్టుకుని అలాగా సొమ్మసిల్లి పడిపోయిన ఈ నరసింహతాన్ని ఎక్కుతారనమాట. ఒక్కసారి ఉలిక్కి పడి చుట్టూ చూసేసరికి జనాలు ఉంటారు. అంత జనాలను చూసేసరికి నరసింహతకి భయం వేస్తుంది. వియ్యంకుడు కూడా కనపడతాడు. అంటాడప్పుడు, నన్ను క్షమించండి, ఏదో విధంగా ఒక్క 4-5 రోజులైనా సమయం తీసుకుని మీకు కావాల్సినవన్నీ నేను ఇచ్చేస్తాను అంటే, అప్పుడు వియ్యంకుడు చెప్తాడు, అదేంటి నువ్వన్నీ పంపించేసావు కదా, ఇప్పుడు మళ్ళీ 4-5 రోజుల తర్వాత పంపిస్తానంటావేంటి, ఇదిగో లిస్ట్ ఇదిగో చూడు, ఇక్కడేమో గుండురాయి కూడా ఇచ్చాడు, నువ్వు పంపించిన ఆయన అని చెప్తే ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఆయన కన్నీళ్లతో రంగడి పాదాలు అభిషేకం చేసేస్తారు తెలుసా, రంగా 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 అనుకుంటూ. ఈ నరసింహత కొడుకు వివాహం కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే వైకుంఠం నుంచి మొత్తం పరివారంతో వచ్చి చేశారని చెప్పి ఆ కాలంలో ఎంతమంది చెప్పుకున్నారో. అంటే నువ్వు అమ్మ పాదాలు పట్టుకోకపోవటం నీ తప్పు, ప్రతి క్షణం అమ్మని ఆరాధించకపోవటం నీ తప్పు, కానీ ఒక్కసారి మనసుని అమ్మవారి పాదాల దగ్గర పెడితే అమ్మ మనల్ని అనుగ్రహించి తీరుతుంది. అందులో ఇంక వేరే సందేహమే మనం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వచ్చి అమ్మవారి పాదాలు పట్టుకుని, అమ్మా నాకు కష్టం వచ్చిందమ్మా, అమ్మా నన్ను అనుగ్రహించమ్మా అని అమ్మవారి పాదాలు మనసా వాచా కర్మణ పట్టుకుని వాళ్ళు చేయవలసిన బాధ్యతలని వాళ్ళు చేస్తూ అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉండి తీరుతుంది. ఎంతమంది భక్తుల చరిత్రలు ఉదాహరణలండి. అమ్మవారి పాదాలు పట్టుకుని, కృష్ణుడి పాదాలు పట్టుకుని, రంగడి పాదాలు పట్టుకుని వాళ్ళు జీవితంలో తరించిపోయిన సంఘటనలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. అక్కడ మాస శివరాత్రి అభిషేకం చేయించుకున్న వాళ్ళు కూడా ఎంతమంది రాస్తూ ఉంటారో, అమ్మా నాకు ఈ ఇబ్బంది నుంచి బయటపడే మార్గం కనిపించిందమ్మా, మేము ఇల్లు కట్టుకోవడానికి ఒక మార్గం కనిపించిందమ్మా, ఉద్యోగం రావడానికి మాకు ఒక మార్గం కనిపించిందమ్మా, ఉద్యోగం వచ్చిందమ్మా, ఎంతమంది పెడుతుంటారో అండి. రేపు మాస శివరాత్రి ఆగస్టు 11వ తారీఖున ఎవరైనా సరే మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే వైశాఖి యాప్ ద్వారా మీరు మీ గోత్రనామాలని నమోదు చేసుకుని 216 రూపాయల ద్రవ్య సమర్పణ అక్కడ చేస్తే మాస శివరాత్రికి అభిషేకం జరుగుతుంది. నాకు చాలా మంది ఏమడుగుతున్నారు అంటే, పేర్లు అందులో సరిపోవటం లేదండి అంటున్నారు. మన పూర్తి పేరు రాయవలసిన అవసరం లేదు. నా పేరు హేమమాలిని కదా, హేమ అని రాస్తే సరిపోతుంది అనమాట. అలా చిన్న చిన్న పేర్లు రాసి పక్కనే రాసి కామాలు పెట్టేస్తే ఖచ్చితంగా మీరు అందులో నమోదు చేసుకునే వీలు ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా సరిపోతాయి. అయినా అందరి పేర్లు రాయక్కర్లేదండి. మనం ఏదైనా అభిషేకం కానీ అర్చన కానీ చేసుకుంటున్నప్పుడు ఇంటి పెద్ద పేరు రాసి సకుటుంబస్య అని చెప్పి అందులో రాసేసాము అని అనుకోండి, సరిపోతుంది. కానీ మీ తృప్తి కోసం రాసుకుంటాను అంటే రాసుకోండి. మనం ఏం చేశాము అనేది మనం అక్కడ రాసి చెప్పకపోయినా మనం ఏం చేశాము, ఎందుకోసం చేశాము, మన ద్రవ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది భగవంతుడికి తెలుసు కదా. కాబట్టి ఒకవేళ పేర్లు అన్నీ అందులో సరిపోకపోయినా మీ ఇంటి యజమాని పేరు అలాగే భార్య పేరు రాసుకుని సకుటుంబస్య అని రాసేసి మీరు పంపించినా సరిపోతుంది. దానికి సంబంధించి వివరాలన్నీ నేను కమ్యూనిటీ పోస్ట్లోనూ పెడతాను, అలాగే ఈ వీడియో కింద కూడా ఇస్తాను. అమ్మ పాదాలు పట్టుకోండి. అమ్మ పాదాలు పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.